హలో ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఒక హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇవాళ బాగానే కనపడుతున్నాయి. బీరకాయలు అవి చాలా కనపడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి కొంచెం ముదిరిపోయినాయి మాట. వారం అయింది కదా. అండ్ ఆల్సో దేవుడు మధ్య మధ్యలో కోసుకుంటూ ఉంటాడు. మేము వచ్చే లోపల ముదిరిపోయాయి అని ఉంటే మరి కొయ్యలేనట్టున్నాడు. అండ్ ఇవాళ కూడా ఏదో పని ఉండి రాలేదు మాట. సో చూద్దాం ఏమేమి వస్తాయో. అండ్ అన్నీ బాగానే కనపడుతున్నాయి, చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇవి కూడా బాగున్నాయండి. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఇవి ఎక్కువే కనపడుతున్నాయి. లాస్ట్ వీక్లానే చిలకలు అవి కొట్టేసినా కూడా క్వాంటిటీ అయితే ఎక్కువ కనపడుతుంది. ముందు వీటితోనే స్టార్ట్ చేద్దాం. ఇవి కొంచెం వారం అయిపోయింది కదా, సో కొంచెం లేట్ అయింది కొయ్యటం. మనం బాగుందండి సైజు. విత్తనాలు ఇవి దాచుకోవాలి. ఇవి ఇందులో కొన్ని కన్నాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు కోసినాక ఎన్ని పనికొస్తాయో ఏంటో. ఇది గుత్తులు గుత్తులుగానే కాస్తున్నాయండి. లాస్ట్ టైం చెప్పాను కదా ఎర్రవి ఒక్కొక్కటే వస్తుందని. ఈ విత్తనం బాగానే ఉంది. 2 వేసి 3 వేసి కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడే ఉండుంటే వెంటనే ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి కోసుకుంటే చాలా లేతగా ఉన్నవి దొరుకుతాయి మనకి, బాగుంటాయి. ప్రైస్కి బాగుంటాయండి. ఇది ఇవో ఇంకా అటువైపు ఉన్నాయి. ఎంత పొడుగొచ్చిందో. ఇది పర్ఫెక్ట్ సైజ్. ఇవి ఒకవేళ ముదిరిపోయినట్టు అంటే కొంచెం లేట్ అయినాయి కదా, అలాంటివి మనం సీడ్స్ వండుకోవచ్చు ఒలుచుకుని వాటితో పాటు.
ఎంత పొడుగుందో. ఇవ్వండి, ఇవాళ బాగా వచ్చినాయి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఓకే, బట్ కొంచెం పెద్దగానే ఉన్నాయి సైజులు అయితే. చూపిస్తాను. ఇదిగో బాగానే ఉన్నాయి. వండి నాకు చెప్తాను. లేతగానే అనిపిస్తున్నాయండి, కానీ కొంచెం ఇంకా టెండర్గా కోసుంటే బాగుండు అనిపించింది. ఓకే, ఉంటాయి ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయి, 30 కేజీ అలా ఉంటాయేమో. 1 కేజీ అంటే బరువు ఎక్కువ ఉండవా, క్వాంటిటీ ఎక్కువ కనపడుతుంది కానీ బట్ పళ్ళ బాగా వచ్చినాయి. బీరకాయలు అన్నీ ముదిరివే అలాగా కనపడుతున్నాయి. ఇదిగో ఇది ముదిరిపోయింది, ఇది మెత్తగానే ఉంది. ఇది కోసేస్తాను మళ్ళీ 1 వీక్ కదా. చాలా కనపడుతున్నాయి ఉండండి. ఇదిగో ఇది లేతగానే ఉంది. ఇది ముదిరిపోయింది. అయ్యో, ఇది చిన్నది కోసేస్తాను. ఇది లేతగానే ఉందండి, ఇంత బాగా తయారై. ఓకే, ఈ విత్తనం నేను ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇవాళ బీరకాయల పండుగ. ఇది చిన్నగా ఉంది. ఇదిగోండి, ఇది లేతగానే ఉంది, మెత్తగా ఉంది. ఓకే, ఇంకా ఎక్కడో కనపడి చాలా కాయలు కనపడి నేను చేస్తాను. ఇదిగోండి, ఇది ముదిరిపోయింది. ఇక్కడ ఒకటి ముదిరింది, 2 పోయింది గట్టిగా. ఓకే, ఇదిగోండి. సో ఒక పాదు నుంచి చాలా కాయలు చూడండి ఎన్ని కాయలు కాసినాయో. సమ్మర్ అంటేనే అసలు బీరకాయలు మనకి. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్ టైం మీకు చూపించాను కదా ఎయిర్ పొటాటో 1 కేజీది. ఇది లావుది చూపించాను కదా, ఇదిగోండి తీగ. ఓకే, ఇదిగోండి. ఇది చిన్నది. ఇవాళ అయితే బీరకాయలు చాలా బాగా వచ్చినాయండి.
ఇంకెక్కడన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చినాయో. ఉంటాయి గ్యారంటీగా 3-4 కేజీల పైన ఉంటాయండి. ఏమో ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, చాలా బరువుగా ఉంది. ఓకే, సైజు పెద్దవి అండ్ చాలా ఎక్కువ కూడా వచ్చినాయి కదా. సో ఉంటాయి గ్యారంటీగా 4 కేజీస్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడ చెట్లు ఉన్నాయి కదా, వాటికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ నాకు తెలిసి నీళ్ళు సరిగ్గా అందట్లేదండి. ఈ పైన విడిగా పెట్టాలి కదా, సో ఇది అంత ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు. అండ్ ఇది పూత అయితే బాగా వచ్చింది, మరి ఎంతవరకు నిలబడుతుందో ఏమో తెలీదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అసలు చాలా ఎక్కువగా వచ్చింది పూత. తైవాన్ వెరైటీ దోసకాయలు అండి. ఫస్ట్ హార్వెస్ట్ అంటే ఇంకా అంటే పందిరి దోసకాయలు అండి ఇవి. ఇంకా పండాలి, కానీ ఒకటన్నా నేను కోసి చూద్దామని. ఓకే, పచ్చి సాలడ్ లాగానో లేకపోతే కీర దోసకాయ లాగా తినొచ్చు. మీకు చూపిస్తాను కాయలు. ఇదిగోండి, ఇక అదిగో ఇంకా చిన్న ఉన్నాయి. ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడెక్కడో కనపడి కలర్ వచ్చింది. మరి ఇంక ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా. మనం టెర్రస్ మీద ఒకసారి గ్రో చేశాను నేను, అప్పుడు చాలా లావుగా తయారయ్యి ఓపెన్ అయ్యిందండి. కలర్ వచ్చింది కదా. సో మళ్ళీ వారం వరకు ఉంటాయా లేకపోతే ఇన్ బిట్వీన్ అయిపోతాయో అర్థం అవ్వట్లేదు. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి. కానీ లాస్ట్ వీక్ చూస్తే పచ్చగా ఉంది కాదంతాను. ఈ వారం ఎందుకో తేడా వచ్చినట్టు అనిపిస్తుంది. పసుపు రంగు వచ్చేసినాయి చూసారా. ఇంకోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా దోసకాయలు. కీర దోసకాయలు కూడా కొన్ని వేసాను, మరి గుర్తులేవు, అవి కలిసిపోయినాయి. ఇదిగోండి, ఇది బాగా పెద్దగా అయింది. అండి ఇది కోద్దాము. పండాలి యాక్చువల్లీ. పచ్చిది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మొక్క వాలంటరీ ప్లాంట్ ఇది. ఓకే, ఊరిపేరుకాయ అండి. ముదరలేదు కానీ ఇది వదిలేస్తాను. మెత్తగా ఉంది కానీ బాగా పెద్దగా ఉంది కదా. పీచుకి కొన్ని వదిలేయమని మా వాళ్ళు చెప్తున్నారు. ఎలాగా పంచిపెట్టడం అవుతుంది, ఎక్సెస్ కూడా అవుతున్నాయి పచ్చడికి. సో అది వదులుతాను, 1-2 వదులుతాం. కరివేపాకు, కాకరకాయలు, దొండకాయలు లాస్ట్ వీక్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఇది అసలు కనపట్లేదు. అమ్మో, ఇది ఎంత ఉందో చూడండి దొండకాయ. ఇంకోటి ఉంది ఇక్కడ ఎంతెంత ఉన్నాయో. పోయిన వారం చాలా ఎక్కువ వచ్చినాయండి. అవన్నీ కలిపి ఒరుగులు చేసేసాను. కూర వండటానికి కూడా ఉంచకుండా.
అవి ఇంచుమించు 2 కేజీల దగ్గరికి వచ్చినాయండి. ఈ బుట్ట పై వరకు నిండిపోయింది. తీరా వెండితే 2 గుప్పుళ్ళు దోశలు వచ్చినట్టు అయింది. ఇంకెక్కడో చూసాను, ఇవి కొమ్మలు ఇరిగిపోతాయి, మళ్ళీ పుచ్చుకుంటున్నాయి. దానిమ్మకాయలు, కాయలు, ఇవి వాలంటరీ ప్లాంట్స్ వచ్చి విత్తనాలు పడి ఎక్కడ పడితే అవి వచ్చేసినాయండి. ఎన్నో ఉన్నాయి అక్కడ. ఇందులో ఉంటాయేమో అనిపిస్తుంది. ఇది కాకరకాయలు. దొండకాయలు అండి, ఇవి చాలా బాగుంటున్నాయి దొండకాయలు. అవి ఫస్ట్లో భయంగా అనిపించేది, కానీ ఇప్పుడు ఈ అలవాటు అయ్యి వాటికన్నా ఇవి ఒక్కొక్క రెసిపీలకి ఇవి బాగుంటున్నాయి. ఫ్రైలకి అయితే పొడవే బాగుంటున్నాయండి. పుచ్చకాయలు ఇదిగోండి. ఇక్కడ కొంచెం గోరుచుక్కుడు వేసామండి. 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ అయ్యింది సీడ్స్ పెట్టి. అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్కి పిందెలు ఉంటాయి. ఆ పై వీక్కి మనం హార్వెస్ట్ రావచ్చు. ఇక్కడ దొండకాయలు చాలా ఉన్నాయి. ఇవి ఎలా పడితే అలా పాకుతున్నాయి. పైకి ఎక్కించినా మరి ఇది ఏం రకం దొండో, పైకి ఎక్కిస్తున్నాం కానీ అవి బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. అవి తీయటం ఇష్టం లేదు, వీటితోనే ఒరుగులు చేస్తున్నాయండి. వచ్చినట్టు బాగుంది. లాస్ట్ వీక్ లక్ష్మి దేవుడు అలా ఆవిడ కోసింది. చీకటి పడిపోతే కొయ్యమంటే కోసింది. బొట్టుడైని ఇప్పుడు ఎత్తుతూ ఉంటాయి. ఆ మధ్యలోకి వెళ్ళాలి. కాకపోతే గడ్డి పెరిగిపోయింది, మొక్కలు కూడా పెరిగిపోయినాయి ఈ వారం, పోయిన వారంతో పోల్చుకుంటే. ఇంకా ఉంటాయండి కానీ లోపల వెళ్ళట్లేదు. ఏదో దొండకాయలు బాగానే వచ్చినాయి. కేజీ అన్నా ఉండుంటాయి, బట్ ఇంకా దొరుకుతాయి. ఇదిగోండి చక్కెరకేళీలు అక్కడ తీసి ఇక్కడ వేయించాం కదా, కొంచెం పెద్దవి అయినాయి. ఇంకా మనకి నీడ వచ్చేస్తుంది. అంటే ఇది ప్రాపర్గా యూజ్ చేయట్లేదు, అటువైపే పాదులు పెడుతున్నాం కదా, అందుకని ఇంకా ఇటు రాకుండా మనం ఇవి పెట్టుకోవచ్చు అన్నట్టు వేసేసాము. మామిడి చెట్లు అలాగా ఉంటాయి. ఇప్పటికీ కలర్ వచ్చినాయండి. 3 వారాల నుంచి హార్వెస్ట్ చేసాం కదా. రంగు ఇదిగోండి కలర్ వచ్చినాయి. గ్రీన్లో ఉన్నా కూడా పులుపు లేవు, బాగానే ఉన్నాయి. ఇదిగో ఇవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూడాలి. ఇదిగోండి ఆఖరికి కొంచెం రంగు మారే వరకు ఉంచాం. కాయలు అయితే లేవండి, బట్ పూత కనపడుతుంది. కొత్త పూత వస్తుంది. అంటే ఈ హార్వెస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ రెండో కాపు వస్తుంది. చూద్దాం ఈసారి ఎన్ని కాయలు కాస్తాయి. ఓకే, కాకరకాయలు ఇక్కడ కూడా ఉంటాయి. ఇవి కూడా నేను ఒరుగులు చేశానండి, చూపిస్తాను. వీడియో చేశాను, జస్ట్ అలా రికార్డ్ చేశాను. షార్ట్ అన్నా పెడదామని మీకు చెప్తాను ఆ ప్రొసీజరు. ఎక్కువ అబండెంట్గా మనం గార్డెన్లో ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకూడదు కదా. ఓకే, సో సంవత్సరం మొత్తం తినేలాగా మనం ఏదో రూపంలో దాచుకోవాలి.
ఇన్ని వస్తున్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటారు కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు. ఇవి ఎక్సెస్ ఫస్ట్ వర్కర్స్కి నాకు హెల్ప్ చేసే వాళ్ళకి మా టీంలో వెళ్ళిపోతాయండి అక్కడే. తర్వాత ఇంటి దగ్గర నేబర్స్, తర్వాత ఎప్పుడైనా మేము ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే ఎవరైనా వచ్చినా, లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంటాయి అనుకోండి, ఎవరైనా ఆ టైంకి వచ్చినా కూడా ఇస్తూ ఉంటాము. అండ్ ఈ మధ్యన ఇలాగా ఒకవేళ ఎక్కువ అవి కూడా ఇవ్వటానికి కూడా మనకు కుదిరినప్పుడు అవి 2 రోజులు అయిపోతే ఫ్రెష్నెస్ ఉండవు కదండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నేను దొండకాయలు అనగా ఇవి ఊడిది గుమ్మడికాయలు ఇలాంటివన్నీ, ఒరుగులు వడియాలు ఇలాంటివన్నీ ఫస్ట్ ఇయర్ అలా తెలియలేదు నాకు ఫామ్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో అలాగా ప్రిజర్వ్ చేసుకుంటున్నానండి. ఇది మనకి ఎక్కువ అయినాయి అంటే ఎవరో ఒకరు తినటమే, బయటకు అయితే వెళ్ళవండి. అడుగుతున్నారు కమర్షియల్గా ఏదైనా పెట్టచ్చు, అంత ఏమి మన ఫామ్లో రావు, మనకన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క వెరైటీ ఇంకొకరికి సరిపడా ఉంటుంది మ్యాక్సిమం వారానికి. సో అవి వెళ్ళిపోతుంది డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ కూడా ఏవో దోసపాలు కనపడుతుంది, కాయలు ఉన్నాయేమో అని చూసాను, లేవు. అండ్ ఇక్కడ చూడండి, ఇది క్లిమాటిస్ అండి, బ్రైడల్ బొకే అంటాము. తెల్ల పువ్వులు చాలా బాగా మొత్తం పువ్వులన్నీ విచ్చుకున్నాయంటే హాఫ్ కనపడకుండా చాలా అందంగా ఉంటుందండి. ఒక రకమైన స్వీట్ స్మెల్ కూడా వస్తుంది. ఏమో మళ్ళీ వారానికి పువ్వులు ఉంటాయో రాలిపోతాయో తెలీదు. ఇప్పుడే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఉంటే మొత్తం పూతలో ఉంటుంది, అప్పుడు కూడా చూపిస్తాం. ఓకే, పచ్చిమిరపకాయలండి. ఒరుగులు చేస్తున్నాను అంటున్నాను కదా, వాటిల్లో కూడా అప్పుడప్పుడు చేసినప్పుడల్లా గుప్పుడు వేస్తున్నాము. ఇవి నీడొచ్చేస్తున్నాయి, ఇవి అల్లేస్తున్నాయి కదా. మీకు గుర్తుందా, మనకి అలాగా అంబ్రెల్లా లాగా ఉంది కదా, టెర్రస్ గార్డెన్లో చేయించాము పందిర్లాగా. అవి తీసుకొచ్చి ఇక్కడ పాతించాం కదండి, దానికి ఇలాగా దాని చుట్టూను ఒక 4-5 మొక్కలు పెట్టాము, అవి పాకుతున్నాయి. ఇవ్వండి మొక్కల దగ్గర ఇవన్నీ. సేమ్ మిరపకాయలు కూడా ఇవి కట్ చేయడానికేమో వీళ్ళు అవ్వవు, ఇలా లాగితే కొమ్మలు ఇరిగిపోతాయి, వీటితో పంట. ఇవి ఎక్కువ ఉన్నాయి కదండి, కోస్తే మిగిలినవి పెరుగుతాయి అని కోస్తున్నాను నేను. ఇదిగోండి, వారానికి ఇవి సరిపోతాయి మాకు. సరిపోకపోతే టెర్రస్ మీద ఉంటాయి కదా. ఓకే, అయితే అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ గడ్డి బాగా పెరిగిపోయిందండి వంక మొక్కల దగ్గర.
ఇదిగోండి వంకాయలు ఇన్ని వచ్చినాయి. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా కోసేద్దాం. ఇక్కడ ఉంది, అయిపోయింది. ఇంకా అలాగా కొంచెం 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 కొంచెం. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా పోయిన వారం కోసం ఇంకా ఉందని. ఈ వారం కూడా నా దగ్గర ఉంది, ఇంకా చాలా పొదుపుగా వాడుతున్నాను. ఇక ఇటమే ఇవి నీళ్ళు దీనికి బాగా ఉన్నాయి, పెడుతున్నాడు దేవుడు. మిగిలిన కొన్ని ఎండిపోయినాయి, అంటే మొక్కలను బట్టి కూడా పెట్టుకోవాలండి. కొన్నాటికి నీరు ఎక్కువైందంటే తేడా వస్తాయి. దోస మొక్కలు అవిను అలాగే. మనకి ఏదన్నా దేవుడు సరిగ్గా నీళ్ళు తడిగా లేదు కదా అంటే పొద్దునుందమ్మ ఎక్కువ పెట్టుకుంటాను. సో వాటరింగ్ మాత్రం ఇక్కడ అచ్చంగా దేవుడి మీదే వదిలేసాం, తనే చూసుకుంటాడు. చూసుకుంటాడంటే ఆబ్వియస్గా తనే నీళ్ళు పోస్తాడు, బట్ అది డిసైడ్ చేయటం కూడా ఎంత నీళ్ళు ఏంటి అనేది నేల మీద వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకే బాగా తెలుస్తుంది. సో తను ఏం చెప్పినా కూడా మేము అది నమ్ముతాము, రెస్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అదిగోండి బూడిద గుమ్మడికాయ. అది ముదిరినాక కట్ చేద్దాం, ఎందుకంటే టెర్రస్ మీద కాయలతో ఒడియాలు పట్టాం కదా. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇది ఒకటే కనపడుతుంది. ఇది కూడా అంటే మెచ్యూర్డ్గా అయిపోయినాక, పాదు ఎండిపోయినాక కోసి ఇది కూడా ఒడియాలు పెట్టుకుందాం. ఇంకా ఎండాకాలం టైం ఉంది కదా. ఓకే, తోటకూర కోద్దాం, పింక్ తోటకూర. పోయిన వారం మచ్చల కూర కోసం మళ్ళీ చికెన్ రాలేదండి. మన నీళ్ళు అవి పెడుతున్నాడో లేదో ఈ మొక్కకి దేవుడు. ఓకే, ఇదిగో గట్టిగా ఉన్నాయి, నీళ్ళు లేవు, తడి లేదు. పండక్కి వెళ్ళాడంట, రాలేదన్నాడు. 2 రోజుల నుంచి నీళ్ళు లేవు, కట్ అయిపోతుంది వేర్లు రాకుండా. ఈ ఏకంగా విరిగిపోతున్నాయి, సో చిగురులు వస్తాయి. ఓకే, కింద నీళ్ళు లేదండి, రావట్లేదు. కట్ చేసేస్తాను. తోటకూరండి, ఇదిగోండి పింక్, రెడ్ తోటకూర. ఓకే, ఇంకా పెద్ద కాడలు ఉన్నాయి, అవి కోద్దాం. తోటకూర కాడలు అండి, అవి ఒక రకం కూరలకైతే ఇవి ఒక రకం కూరలకి. ఇదిగో పులుసులకి అవి చాలా బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది కదా, అసలు ఇవి మిస్ చేయం. ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఎంతో చక్కగా పెరుగుతున్నాయో చూసారా.
కాడలు పులుసు పెట్టుకోవచ్చు. ఓకే, తోటకూర కాడ. ఇది నల్ల కాకులు ఉంటాయి చూసారా, ఆ కాకులు మా ఎదురుగానే తింటున్నాయండి. ఇంకా ఇదిగోండి ఈ కాయలు వచ్చినాయి కదా, ఈ ఎర్ర గోంగూర, ఇవి పప్పులోకి అలా బాగుంటున్నాయండి. పచ్చడికి మాత్రం పులుపు మన గ్రీన్ కలర్దే, దానికి అసలు సాటలేదు, దాని టేస్ట్ అదే. ఇది మాత్రం పచ్చిగా ఇలా తింటామో, లేకపోతే ఏదైనా పప్పులోనో, లేకపోతే ఇంకేమన్నా శనగపప్పులు, ఇంకేమైనా రెసిపీలు ట్రై చేయాలంటే పులుపు ఎక్కువ ఉండదండి, ఇది బాగుంటుంది. కానీ నేను కడకపోయినా తినేస్తున్నాను, ఎందుకంటే మనం ఎటువంటి పెస్టిసైడ్స్ ఈ మధ్యకాలంలో న్యాచురల్ కూడా స్ప్రే చేయలేదు. గాలికి దుమ్ము ఎగురుద్ది, బట్ నో ప్రాబ్లం. నేతిపేరకాయలు ఓకే. ములగ చెట్టు కూడా ఈసారి పోయి కాసేస్తుందండి. అండ్ ప్రతిసారి నన్ను అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, మీరు అన్నీ కోస్తున్నారు కానీ మునగాకు ఎందుకు కొయ్యట్లేదు, మాకు దొరకక మేము ఇబ్బంది పడుతుంటాం, మీకు అంత ఉండంగా ఏంటి అంటారు. కోస్తామండి, కొయ్యకుండా ఉన్నాం, బట్ అన్ని రకాలు ఉన్నాయి కదా, ఫ్రెష్గా మనకి ఎక్కువ అవసరం ఉండదు కదా. పొళ్ళు అవి చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇక్కడ కోస్తాము, లేకపోతే టెర్రస్ మీద ఉన్నవే సరిపోతాయి అన్నమాట. ఇవి బాగుంది, చిగుర్లు చాలా లేతగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో కోస్తాను. ఇడ్లీలో కారపొడులు ఉంటాయి కదండి, ఇవి ఫామ్ వచ్చినాక దీన్ని మనం గ్రో చేయటం మొదలుపెట్టినాక కారపొడులు అంటే మాకు మునగాకు పొడులు అయిపోయినాయి, లేకపోతే కాకరకాయ పొడి అలా అన్నమాట. సో మ్యాక్సిమం పచ్చళ్ళు చేసాము ఈ సంవత్సరం, పసుపు చేసాము, కారం కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే కారానికి వాడే విత్తనం నాకు తెలియలేదు, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి మొక్కలు, ఉంచేస్తే మరి ఏమన్నా ఎండుమిరపకాయలకైనా మనకి పనికొస్తాయి. ఈసారి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో అలాగా ఒక్కొక్కటి మనం స్టోర్ చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలండి. పచ్చళ్ళు పట్టాము, ఒరుగులు పడుతున్నాము, పొడులు చేసుకున్నాము, రోజు వండుకుంటున్నాము, అలాగా. సో ఇంకా కొత్త కొత్త వేస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ హార్వెస్ట్ కూడా టేబుల్ ఫుల్గా ఎక్కువ వెరైటీస్తో నింపేసాము టేబుల్ని. అండ్ చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, ఎందుకంటే కొత్త పంటలు కూడా మనకి యాడ్ అయినాయి. ఇవాళ ఏమేమి కోసామంటే మునగాకు, తోటకూర కాడల సైజులో కొన్ని, తర్వాత ఫ్రైలు పప్పుల్లోకి వేసుకునేటట్టు 2 రకాలు, పింక్ అండ్ రెడ్, ఎర్ర గోంగూర, బొబ్బాస్కాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండి. ఇంకా ఉన్నాయి కానీ కొయ్యలేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు దేనికన్నా స్టోర్ చేసుకునేలాగా పనికొస్తాయని వదిలేసాను. కొంచెం పువ్వులు, కాకరకాయలు బాగానే వచ్చినాయి, దొండకాయలు కూడా బాగానే వచ్చినాయి, వంకాయలు కూడా బాగానే వచ్చినాయి. ఇవి వాళ్ళు చాలా ఎక్కువ వచ్చినాయండి. అఫ్ కోర్స్ అవి తినంగా మిగిలినవే, సో ఇవి ఇలాగా ఉన్నవి కూడా కోసాను.
సో దట్ గింజలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. నేతి బీరకాయలు స్టార్ ఫ్రూట్స్ కలర్ వచ్చినాయి, కలర్ వచ్చే వరకు ఉంచాల్సింది అని అంటున్నారు కదా. అండ్ బాగా ఇవాళ హైలైట్ ఏంటంటే బీరకాయలు. అండ్ ఇది పందిరి దోసకాయ అండి, అది ఇంకొంచెం పండాలి, బట్ అసలు ఎలా ఉందో ఏంటా, ఏ సైజులో కొయ్యొచ్చు, పచ్చిది ఎలా ఉందో అని టెస్ట్ చేయడానికి శాంపుల్ ఇవాళ. అండ్ కొంచెం కొత్తిమీర. ఓకే. అండ్ ఇదేంటంటే మర్చిపోయాను, మా పక్క చేలో పుచ్చకాయలు వేసారంట, అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కౌలు చేస్తున్నారు, సో ఇచ్చి వెళ్ళారన్నమాట. నిన్న హార్వెస్ట్ అయ్యిందంట, ఒక టన్ ఎన్నో అయినాయి అంటండి. బట్ అది సాటిస్ఫాక్టరీ కాదంట, లాస్ వచ్చినట్టు. ఎందుకంటే డ్రిప్ అది ఉంటే ఇంకా బాగా అవునమ్మా, డ్రిప్ లేదు కదా మనకి అని అన్నారు. సో ఇది మాత్రం ఆర్గానిక్ కాదు, వాళ్ళు కెమికల్స్ వేసే పండిస్తారు కమర్షియల్గా కాబట్టి. మిగిలినవన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండి. సో ఇది మన హార్వెస్ట్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా, ఇన్ని రకాలు మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే మినిమం 500 అవుతుంది మినిమం. ఇంకా ఆర్గానిక్ అంటే వాటి రేట్లు వేరే లెవెల్లో ఉంటాయి. సో నెలకి ఇంచుమించు మనం 2500, 2000 వరకు ఆన్ ద హోల్ సేవ్ చేస్తాము. టెర్రస్ మీద అంటున్నానండి, ఇక్కడికి వచ్చి అంటలేదు, మన టెర్రస్ మీద కూడా టేబుల్ నిండుతున్నాయి. సో మనం డబ్బులు ఆదా చేయటమే కాకుండా ఎలాంటి కల్తీ, ఎలాంటి పురుగు మందులు లేకపోతే కెమికల్స్ లేకుండా మనంతటి మనమే కొంచెం మన శ్రమ కూడా అందులో పెట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనకి బోనస్ అయ్యి పండిస్తాం. సో అది ఎంత మంచి హెల్త్ బెనిఫిట్ ఆలోచించండి. అండ్ ఇఫ్ మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ చేస్తే అదొక మీ హోమ్ రిచువల్ లాగా కనుక మీరు కంటిన్యూ చేస్తే కనుక అసలు మీరు మొత్తం ఫ్యామిలీ అంతా చేసి అది ఎంజాయ్ చేయగలిగితే కనుక ఇంకా అసలు మనం ఈ లెవెల్ ఆఫ్ ఆనందం ఇంకా ఏం పని చేసినా మనం పొందలేమండి. సో మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా అందులో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్పుడప్పుడు మీరు పండించినప్పుడు ఇలాగా మీకు మీరు భుజాలు తట్టుకుంటూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే. సో ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను, హార్వెస్ట్ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. నేను అన్నాను కదా అక్కడ ఏదో దోసకాయ ఏదో వచ్చింది చూద్దామని, కనపడలేదు, ఇప్పుడు దొరికింది. ఇది పూణే కీర అండి.